సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనము. నీ ప్రవర్తన అంతటియందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. చదవబడిన ఈ వాక్య భాగం నుండి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానించుకుందాము. క్రీస్తునందు నా ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు. మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు అని యేసు ప్రభు చెప్పాడు. ఈ లోకంలో మనం దేవునికి కానీ సిరికి కానీ దాసులుగా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మన జీవితం మీద దేవునికే గాని సిరికే గాని అధికారం ఉంటుంది. మనిషి పుట్టిన తర్వాత దేవుని కంటే ముందే డబ్బు పరిచయం అవుతుంది. అందుకని ప్రతి ఒక్కరి మీద డబ్బు యొక్క ప్రభావం ఉంటుంది. ధనమే పెత్తనం చెలాయిస్తూ ఉంటుంది మానవ జాతి మీద. డబ్బు లేనిదే ఏ పని జరగదు ఈ లోకంలో. అది అందరికీ తెలిసిన విషయమే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరి జీవితాలలో కూడా దేవునికి ఉండే ప్రాధాన్యత అంతంత మాత్రమే. మనుషులు తమ జీవితాలలో దేవునికి ఇచ్చే విలువ ఎంత? ఉదయం నిద్ర లేచినప్పటి నుండి మరలా నిద్రపోయే వరకు దేవుణ్ణి ఎన్నిసార్లు తలుచుకుంటారు మీరు? మనకేదైనా దెబ్బ తగిలితే అమ్మా అనో అబ్బా అనో మన ప్రమేయం లేకుండానే అంటూ ఉంటాం కదా మనం చిన్నప్పటి నుండి. ప్రతి అవసరానికి తల్లిదండ్రుల మీద ఆధారపడడం వలన అది మనకు అలవాటైపోయి ఉంటుంది. ప్రాణాల మీదకు వచ్చినప్పుడు తప్ప దేవుడా అని అనాల్సిన అవసరం చాలా అరుదుగా ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి దేవుణ్ణి తలుచుకునే అంత సన్నిహిత సంబంధం ఎవరికైనా ఉందా? దేవునితో మన సంబంధం కేవలం ప్రార్థనల వరకు మాత్రమే పరిమితమవుతుంది తప్ప మన ప్రవర్తనలో ఉండదు. పైకి దేవుని పట్ల భక్తిగా ఉన్నట్లు కనిపిస్తామే తప్ప మనసులో దేవునికి చోటే ఇవ్వము. అందుకే యేసు ప్రభు ఒక సందర్భంలో మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనంలో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. ఎంత భయంకరంగా ఉంది కదా ఈ వాక్యం చదువుతుంటే. దేవుని పట్ల మన ప్రవర్తన ఆమోదయోగ్యంగా లేకపోతే దేవుడు ఇలాగే జవాబిస్తాడు మనకు. మన ప్రవర్తన సరిగా లేకుండా మనం ఎంత మంచి పని చేసినా దేవుడు దాన్ని అంగీకరించడు. పైవన్నీ చేయడము మనుషుల దృష్టిలో గొప్ప విషయాలే అయినప్పటికీ కూడా దేవుడు వారిని అంగీకరించకపోవడానికి కారణం వారి యొక్క ప్రవర్తనే. ఇలాంటి కార్యాలు చేసేవారిని మనం ఎంతగానో పొగుడతాం. వారే నిజమైన దైవజనులని, దేవుని బిడ్డలని భావిస్తూ ఉంటాము. కానీ నిజానికి పైవాక్యం మనం చూస్తే దేవుడు వారిని అసహించుకోవడానికి కారణం వారి ప్రవర్తన దేవునికి ఇష్టంగా లేదు. అందువల్లే దేవుడు వారిని అసహించుకుంటున్నాడు. మీరెవరో నాకు తెలియదు, నా యొద్ద నుండి వెళ్ళిపోండి అని చెప్తున్నాడు దేవుడు. దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తున్నామని భావించే వారి పరిస్థితి అలాగే ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉండాలంటే దేవుడు కోరుకునే విధంగా మనం జీవించాలి. అలా జీవిస్తున్నామా? ఎంతసేపు చదువులు, ఉద్యోగాలు, డబ్బు, ఇల్లు, వివాహం, పిల్లలు, ఇంకా ఏవో ఏవో కోరికల చుట్టే తిరుగుతూ ఉంటాము. ఇదంతా అశాశ్వతమైన లోకమని తెలుసా మీకు? మీకా 6:8లో న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే గదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు అని వ్రాయబడి ఉంది. దేవుడు కోరుకునేది ఏంటి అంటే మనం న్యాయంగా నడుచుకోవాలి, కనికరాన్ని ప్రేమించాలి, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించాలి. ఎవడు దీన మనస్సు కలిగి వినయమైన హృదయంతో నా మాట విని వణుకుచున్నాడో వానినే నేను దృష్టించుచున్నానని వాక్యంలో వ్రాయబడి ఉండట చూస్తాము. మనల్ని దేవుడు అడిగేది ఇదే కదా. న్యాయంగా నడుచుకునే విషయంలో, కనికరాన్ని ప్రేమించే విషయంలో, దీన మనస్సు అంటే మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించే విషయంలో మనం నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనం సరియైన మార్గంలో నడవాలి అంటే మన ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇవ్వాలి. అప్పుడు దేవుడు మన ప్రవర్తనను సరిచేసి సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. మరి మన ప్రవర్తన మీద దేవునికి అధికారం ఇవ్వడానికి సిద్ధపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ లోకంలో మేము జీవించినంత కాలము సరియైన మార్గంలో మేము జీవించినట్లుగా మమ్మల్ని నడిపించమని
మా ప్రవర్తన అంతటి యందు మీ అధికారానికి ఒప్పుకొనుచు మా త్రోవలను సరాలము చేయమని మీ పాదములు పట్టుకొని బ్రతిమాలుచున్నాము. మా ప్రవర్తనలో ఉన్న దోషములను సరిచేయండి. మా తలంపులను, ఆలోచనలను సరిచేయండి. మా జీవితాలను సరిచేయండి. మా ప్రవర్తనపై, మా జీవితాలపై, మా గృహాలపై, క్రైస్తవ సంఘాలు, సమాజము, ఈ లోకమంతటిపై నీవే సర్వాధికారివై ఉన్నావు. ప్రభా, ఇంకా రక్షణ లేని వారు అనేకులు ఈ లోకంలో ఉన్నారు. వారికి రక్షణ భాగ్యము దయచేయండి. అజ్ఞానాన్ని తొలగించండి. మూయబడిన మనోనేత్రాలను తెరవండి. నామకార్థ క్రైస్తవులను మార్చండి. సంఘాలను, సేవకులను, పరిచర్యలను ఆశీర్వదించండి. మత విధ్వంసాలు పుట్టించే వారిని మార్చండి. ప్రతి ఒక్కరి మనోనేత్రాలను తెరవండి. సౌలు సంఘాన్ని హింసిస్తూ, దూషిస్తూ, భయంకరంగా ఒక హంతకుడిగా ఉన్నప్పుడు సౌలును దర్శించి పౌలుగా మార్చుకున్న దేవా, నీవు ఒకరిని నీ వైపు త్రిప్పుకుంటేనే కానీ ఎవరు నీ యొద్దకు రారని నీ వాక్యంలో సెలవిస్తుండగా, నీ ప్రేమ ద్వారా అన్యజనాంగాన్ని మార్చండి. అజ్ఞానంలో ఉన్న వారిని మార్చండి. చీకటిలో ఉన్న ప్రజలను మార్చండి. ప్రతి ఒక్కరికి నీవే రక్షకుడవని, దేవుడవని గ్రహించగల మనస్సును మీరే కలుగచేయమని, మత విధ్వంసాలు సృష్టిస్తున్న వారిని క్షమించి వారిని దయతో మార్చమని వేడుకుంటూ, కొద్ది విన్నపాలు యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.